నమస్తే అండి. నేను ఒక మంచి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఇందులో ఎటువంటి ఉద్దేశం లేదు. అయితే చాలామంది చాలా దేవాలయాలకు వెళ్ళి నేను ఇంత చేశాను అంత చేశాను, అదేవిధంగా అన్నదానానికి ఎంత ఖర్చు పెట్టని చెప్తారు. చాలా మంచిది అండి. అన్నదానాల కన్నా అన్నదానం చాలా మంచిది. అదేవిధంగా ఉండేలో ఎంత వేశానో, స్వామివారికి 1,00,000 ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను అని వాళ్ళ శక్తి కొలిది చెప్తారు. చాలా మంచిది. దేవాలయ అభివృద్ధికి చాలా మంచిది. అదేవిధంగా గుళ్ళు చాలా అభివృద్ధి చెందడం వల్ల కూడా మనలో దైవాత్మ కూడా ఉంటుంది. అదే ఇంత పెద్ద మనసు చేసుకొని అందరికీ సేవ చేయాలన్న ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తులు కూడా నాదొక విన్నపం అండి. ఇప్పుడు స్కూళ్ళు చాలా మట్టుగా స్టార్ట్ అయ్యి ప్రైవేట్ స్కూళ్ళు చదువుతున్న పిల్లలు చాలామంది పేద విద్యార్థులు ఉంటారు. వీళ్ళకి అలాగే అమ్మఒడి, ఇంటర్మీడియట్ విద్యాదీవెనని ఇస్తున్నారు. అయినా సరే కొంతమంది కొన్ని సమయంలో ఫీజు కట్టలేని పరిస్థితులు తల్లిదండ్రులు ఉంటారు. అయినా పిల్లలకు ఒక మంచి చదువు ఇవ్వాలని ఒక మంచి దృఢ సంకల్పం ఉంటుంది. ఎందుకంటే మాలాగా మా పిల్లలు కాకూడదని ఆలోచనతో గవర్నమెంట్ స్కూల్ మీద అపారమైన నమ్మకంతో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేస్తారండి. తప్పుగా అనుకోకండి. ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థలు పనిచే ప్రతి వ్యక్తులు కూడా వాళ్ళ పిల్లల్ని 90% ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేస్తుంది తప్ప 10% గవర్నమెంట్ స్కూల్లో ఎక్కడో రేరండి. అది చాలా వాళ్ళకి ఉన్నత మనసు ఉన్న వాళ్ళు ఉంటారు తప్ప ఇంకెవరు అలా జాయిన్ చేయరు. అయితే వాళ్ళ కోసం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఇలాగా అన్ని దేవాలయాలకు వెళ్ళి ఖర్చు పెట్టే వ్యక్తులు, నేను అనుకున్నది ఒకటి ఏంటంటే, 1,00,000 రూపాయలు అంటే మీ సంవత్సర ఆదాయంలో 1,00,000 రూపాయలు ప్రైవేట్ యాజమాన్యంకి ఇచ్చి, స్కూల్కి ఇచ్చి, ఎవరైతే బిల్డర్స్ కానీ, లేఅవుట్లు వేసిన పెద్ద పెద్ద ప్రముఖుల లేఅవుట్ ఓనర్స్ కానీ, ఎవరికైనా మంచి స్వభావం ఉన్న హృదయం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే, ఆ 1,00,000 రూపాయలతో 10 మంది విద్యార్థులకి, ఇప్పుడు 20,000 ఫీజు అనుకోండి, 10,000 స్కూల్ యాజమాన్యం పెట్టుకుంటుంది, 10,000 మీరు పెట్టుకుంటారు. అంటే అన్ని దానాల కన్నా అన్నదానంతో పాటు విద్యాదానం కూడా ఒక గొప్పదే అని కూడా మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు గుడిలో మీరు వేసిన 1,00,000 రూపాయలకి ఎంతైతే విలువ ఉంటుందో, నా దృష్టిలో గుడి, స్కూలు ఒకటే. ఇందులో పిల్లలు చదువుకున్న 10 మంది, మీ ఇచ్చిన 1,00,000 రూపాయలతో 10 మంది చదువుకుంటే ఆ 10 మంది కూడా మీ పేరు చెప్పుకుంటారు. అదేవిధంగా దానివల్ల మీ యొక్క గొప్పతనం కూడా 10 మందికి తెలుస్తుంది. అంటే చాలామంది తెలియాలని అనట్లేదు, మీ యొక్క ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి ఒక అర్థం ఉంటుంది, విలువ ఉంటుందని నా ఆలోచన అండి. అంటే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. చాలా ప్రైవేట్ యాజమాన్యంలో కొంతమంది చాలామంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్కూల్ కన్స్ట్రక్షన్ ఇస్తుంటుంది. అదేవిధంగా మీరు కూడా ప్రమోట్ చేస్తే ఆ విధంగా మీరు ప్రమోట్ అవుతారు. ఆ చేసే దానంలో కూడా ఒక గొప్పదనం ఉంటుంది. వాళ్ళు చదివిన చదువుల్లో కూడా మీరు చదివిస్తున్న ఒక ఆనందం కూడా మీకు ఉంటుంది. అది ఈ ఉద్దేశంతోనే నేను మీ ముందుకు వచ్చాను తప్ప అంతకన్నా ఎవరిని ఉద్దేశించాలో కించపరచాలన్న ఆలోచన భావం నాకు లేదండి. ఒక్కసారి ఆలోచించండి. ప్రముఖ కార్మిక వాళ్ళైనా, పారిశ్రామికవేత్తలైనా, లేఅవుట్లేస్ ఓనర్స్ అయినా, కన్స్ట్రక్షన్ చేసే బిల్డర్స్ అయినా, ఎవరైనా సరే మీరు ఖర్చు పెట్టి ప్రతి రూపాయికి అర్థం ఉంటుంది. చదువు ఖర్చు పెడితే ఆ చదువు విలువ అనేది చదువుకున్న వాళ్ళకి తెలుసు, చదువు లేని వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి దయచేసి చదువుకుంటున్న వ్యక్తులకి కొంచెం సపోర్ట్ చేయండి మీ నుంచి. ఇది నా రిక్వెస్ట్.